బిగ్ బాస్ సీజన్ 8లో ఏం నడుస్తుంది? మణికంఠ నడుస్తుంది. సీజన్ స్టార్ట్ అయింది మణికంఠతోనే, ఇప్పుడు రన్ అయ్యేది కూడా మణికంఠతోనే. కంప్లీట్గా మణికంఠ మయం అయిపోయింది అన్నట్టుగా డౌట్ లేకుండా చెప్పేయచ్చు. ఆ రేంజ్లో మణికంఠని తీసేసి ఒకసారి బిగ్ బాస్ సీజన్ 8ని చూడండి, ఏం కనబడుతుంది మీ కళ్ళ ముందు? మైండ్లోకి వచ్చే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ కాకుండా ఈజీగా ఈ కంటెస్టెంట్ వస్తున్నాడు అన్నట్టుగా ఎవరైనా కంటెస్టెంట్ మైండ్లోకి వస్తున్నారా? వాళ్ళు చేసిన కంటెంట్ని మనం చూసి ఎంటర్టైన్ అయిన సందర్భాలు ఉన్నాయా? కోర్స్ డౌట్ లేకుండా నబిల్ లాంటి కంటెస్టెంట్ అప్పుడు ఆదిత్య గారిని బాగా ఇమిటేట్ చేశారా, నబిల్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ రా అన్నట్టుగా అనుకోవచ్చు. నెక్స్ట్ ఓటింగ్ పరంగా నిఖిల్కి మంచి ఓటింగ్ ఉందిరా అన్నట్టుగా అనుకోవచ్చు. అమ్మాయిల్లో ప్రేరణ బాగా ఆడుతుందిరా అన్నట్టుగా అనుకోవచ్చు. బట్ మణికంఠ ఇంపాక్ట్తో పోల్చుకుంటే ఇవన్నీ ఎంత? మణికంఠ కంటే చాలా ఎక్కువ ఓటింగ్ నిఖిల్కి ఉంది, చాలా ఎక్కువ ఓటింగ్ నబీల్కి ఉంది. కానీ వీళ్ళిద్దరి కంటే కూడా ఎక్కువ మాట్లాడుకునేది మణికంఠ గురించే. అది పాజిటివ్గా మాట్లాడుతున్నావా, నెగిటివ్గా మాట్లాడుతున్నావా, లీస్ట్ ఇంపార్టెంట్. అది మాట్లాడుతున్నావా లేదా, ఒక మనిషి న్యూస్లో ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. అది పాజిటివ్ ఉన్నాడా, నెగిటివ్ ఉన్నాడా అనేది పక్కన పెట్టా. అండ్ డౌట్ లేకుండా మణికంఠ మెజారిటీగా పాజిటివిటీ ఉంది, మెజారిటీగా ఓట్లు వేస్తున్నాను. కాబట్టి దాదాపు 20% దాకా దద్దరిల్లే రేంజ్ ఓటింగ్ అయితే ఉందన్నమాట. నబీల్కి 26-25 ఆ రేంజ్లో ఉండే, నిఖిల్ కూడా అదే రేంజ్లో ఉంటే నబీల్కి 20 వరకు ఉంది. సో 20 నుంచి ఇంకొంచెం ప్రాపర్గా ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తే మటుకు డౌట్ లేకుండా మణికంఠ ఇంకా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. కాదు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా, మరి పరిస్థితి ఏంటి? వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం ఈ గేమ్ ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోయే అవకాశం ఉంది కదా. వాళ్ళు ఏమైనా స్ట్రాటజీలు వేసుకొచ్చి రచ్చరచ్చ చేసే అవకాశం ఉంది కదా అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఎలా చేంజ్ అవుతుంది ఏంటి, మణికంఠ ఇంపాక్ట్ అనేది పెరుగుద్దా తగ్గుద్దా అనేది మనం చూస్తే, ఫస్ట్ మణికంఠ గురించి బయట ఏం జరుగుతుంది అనేది హౌస్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే బయట విషయాలు ఆబ్వియస్లీ తెలియవు కాబట్టి ఇప్పుడు సోనియా విషయం మీరు తీసుకోండి. సోనియాకి హౌస్లో ఎవరు సోనియాని మెచ్చలేదు. అందుకని యునానిమస్గా ఒక పృథ్వీ, నైనిక అండ్ నిఖిల్ తప్ప సోనియా వైపు నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. నైనిక కూడా అసలు సోనియా వైపు నిలబడతారని మనకి లాస్ట్ ఆమె ఎలిమినేట్ అయ్యి అదే రోజు స్టేజ్ మీద ఉన్నప్పుడు కదా మనకు తెలిసింది. అప్పటి వరకు పృథ్వీ అండ్ నిఖిల్ దగ్గరే సోనియా ఎక్కువ శాతం ఉంది కాబట్టి వాళ్ళతోనే బాండింగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళే ఉన్నారు. హౌస్ మొత్తం అగెయిన్స్ట్గానే ఉంది సోనియాకి. హౌస్ మొత్తం అగెయిన్స్ట్గా ఉన్నప్పుడు ఎవరికైనా వచ్చే కామన్ థాట్ ఏంటి, ఇప్పుడు హౌస్ మొత్తం అగెయిన్స్ట్ ఉంది కాబట్టి బయట కూడా అగెయిన్స్ట్ ఉందిరా, అందుకే అమ్మాయికి అసలు ఓట్లు రాలేవు కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది అని హౌస్లో ఉన్న అందరూ అనుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టే సోనియా విషయంలో జరిగింది కూడా అదే. ప్రతి సీజన్లో హౌస్ మేట్స్ ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఏ కంటెస్టెంట్ మీద పడితే ఆ పర్టికులర్ కంటెస్టెంట్కి సింపతి వర్కౌట్ అవుతుంది ఆడియన్స్ నుంచి. తద్వారా సింపతి వర్కౌట్ అయ్యి ఓట్లు పడడం స్టార్ట్ అవుతుంది. ఎంత టార్గెట్కి గురైతే అంతగా ఆ కంటెస్టెంట్కి ఆడియన్స్ లవ్ అనేది దొరుకుతుంది. కానీ సోనియా విషయంలో అది జరగలేదు. కంటెస్టెంట్ అందరికీ సోనియా మీద ఎలాగైతే విరక్తి పుట్టిందో అదే విరక్తి ఆడియన్స్ కూడా పుట్టింది. కంప్లీట్ బిగ్ బాస్ ఫార్ములా అనేది మార్చి వేసిన ఘనత మటుకు సోనియాదే అని చెప్పాలన్నమాట. అటు ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ది, బయట ఉన్న ఆడియన్స్ని ఇద్దరిని కలిపి అందరికీ ఒక కామన్ ఒపీనియన్ ఉండేలా చేయగలిగిన ఘనత సోనియాది మాత్రమే. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ మాకు నచ్చలేదు కాబట్టి ఆడియన్స్ కూడా నచ్చట్లేదు కాబట్టి సోనియా వెళ్ళిపోయింది అనే ఒక థియరీ ఇప్పుడు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ మీద, హౌస్ మేట్స్ మీద ఉంది కాబట్టి, హౌస్ మేట్స్ మైండ్స్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు, ఇదే దృష్టిలో మణికంఠని కూడా మేము చూస్తున్నాం కదా. మణికంఠ కూడా సోనియా ఎలాగైతే మా అందరికీ నచ్చలేదు, మణికంఠ కూడా మా ఎవరికి నచ్చలేదు. మా ఎవరికి అంటే సీత, ప్రేరణ, విష్ణుప్రియ, ఇంట్లో ఉన్న అందరికందరూ నబీల్ తప్ప అందరికీ ఇదే ఒపీనియన్ ఉంది. సో సోనియా ఎలాగైతే నచ్చలేదు, మణికంఠ కూడా మా ఎవరికి నచ్చట్లేదు కాబట్టి పబ్లిక్ కూడా నచ్చట్లేడేమో. కాబట్టి ఇప్పుడు మేము అదే పనిగా టార్గెట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, మణికంఠ కూడా ఏదో ఒక వారంలో బయటికి వెళ్ళిపోతాడు అనే హోప్తోనే అందరూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న టాప్ 3లో మణికంఠ ఉన్నాడు. మణికంఠ కంటే తక్కువ ఓటింగ్ విష్ణుప్రియకి, నైనికకి, ఆదిత్య గారికి ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్లో అందరూ షాకే. విష్ణుప్రియకి తక్కువ ఉండడం ఏంట్రా, విష్ణుప్రియ కంటే ఎక్కువగా మణికంఠకు ఉండడం ఏంట్రా, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అన్నట్టుకైతే అందరూ షాక్ అయ్యారు. నైనిక అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఫస్ట్ 2 డేసేలే, తర్వాత ఓటింగ్ ఇంకా ఓపెన్ ఉంది కదా కాబట్టి నేనేమి ఎలిమినేట్ అవ్వను, నాకంటే ముందే మణికంఠనే వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఇంకా అదొక పిచ్చిమాలోకంలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ వీక్ కూడా మణికంఠనే వెళ్ళిపోతాడనే ఫీలింగ్లోనే ఉందాం వీకెండ్ ఎలిమినేషన్లో, ఇవాళ జరిగే ఎలిమినేషన్లో.
సో అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు సడన్గా ఇప్పుడు నైనిక అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ నైట్ ఎపిసోడ్లో మనకు అది చూపిస్తారు. బట్ మణికంఠ మటుకు ఉంటాడు. ఎందుకంటే బయట ఏం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు క్లారిటీ ఎవరికి ఏది అంత చిక్కట్లేదు. నబీల్కి కొంతవరకు అయితే ఓకే బయట ఇలా జరుగుతుండొచ్చు, మనోడికి బాగా సింపతి వర్కౌట్ అవుతుండొచ్చు, అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉందాము, అందరిలాగా కుర్రోడ్ని అపోజ్ చేయడం కాకుండా మనం దగ్గర దిద్దాం, ఫ్రెండ్లీగా ఉందాం, తద్వారా ఆయనకు వచ్చే సింపతి కంటెంట్ కాకుండా ఆయనతో ఫ్రెండ్లీగా ఉన్నందుకు నాకు అది పాజిటివ్గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో నబీల్ ఇప్పుడు మణికంఠ దగ్గర తీస్తున్న మాట అయితే వాస్తవం. మనం అది ఎలాగో చూస్తున్నాం. మణికంఠ కూడా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, హౌస్లో ఎవరు నచ్చారంటే నబీల్ అనే ఆయన కూడా చెప్పారన్నమాట. సో ఇద్దరి మధ్య అది నబీల్ చేసే టాస్కుల పరంగా చాలా బాగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నాడు అనేది దాంట్లో తనకి ఆల్రెడీ ఎక్కువ మార్కులు వచ్చేసింది. అండ్ ఇప్పుడు మణికంఠ దగ్గర తీసే విషయంలో కూడా హౌస్ అంతా మణికంఠని అపోజ్ చేస్తుంటే నబీల్ మాత్రమే దగ్గర తీస్తున్నాడు అనే పాయింట్ కింద కూడా నబీల్కి మరొక మార్కులు ఎడిషనల్గా యాడ్ అయ్యి మరొక మెట్టు ఎక్కేసినట్టే తను ఆడియన్స్ దృష్టిలో. సో మనకంటే నబీల్కి ఇది మంచి ప్లస్ అని చెప్పాలి. వెరాస్ మిగతా కంటెస్టెంట్ల పరిస్థితి బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియక అంతు చిక్కకుండా వాళ్ళు ఇప్పుడు తత్తర్ అయిపోతున్నారు. నైనిక ఎలిమినేషన్ తర్వాత వాళ్ళు ఏమైనా మారతారా అంటే చూడాలి. ఇప్పుడు రేపు మండే రోజు జరిగే నామినేషన్స్లో మణికంఠని మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేశారనుకో, వాళ్ళకన్నా ఎర్రి మాలోకాలు ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ మణికంఠకు బాగా క్లాస్ పీక్తున్నారు. ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో నిన్న ఎపిసోడ్లో మనం ఆల్రెడీ చూసాము. ఆ రేంజ్లో క్లాస్ పీక్తున్నప్పుడు ఆబ్వియస్లీ నాగార్జున గారు ఏం చెప్పినా కూడా బయట పబ్లిక్ ఫీడ్బ్యాకే చెప్తున్నారు కదా. సో కాబట్టి ఆ పబ్లిక్ ఫీడ్బ్యాక్ చెప్తున్నారనే ఉద్దేశంతో నాగార్జున గారు ఇలా చెప్తున్నారు. కాబట్టి పబ్లిక్ ఉద్దేశంలో కూడా మణికంఠ బ్యాడే అయ్యాడో అన్నట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు హౌస్ మేట్స్ అనుకుంటే వాళ్ళకంట పిచ్చిమాలోకాలు అయితే ఎవరు లేరు. డౌట్ లేకుండా మణికంఠ ఎమోషన్ అనేది నచ్చట్లేదు, పబ్లిక్ కూడా కొంతమంది చిరాకు పడుతున్నారు, అది వాస్తవమే. కానీ దానివల్ల మణికంఠ ఓటింగ్ అనేది ఇంపాక్ట్ అవ్వలేదు. మెజారిటీగా మణికంఠకి సపోర్టే దొరుకుతుంది. ఎమోషన్కి పడిపోని భారతీయుడు అసలు ఉండడు. 99% ఎమోషన్కి పడిపోవాల్సిందే. వాడికి అది ఫేక్ అని తెలిసినా కూడా అన్నీ మూసుకొని ఫేక్ అయితే ఏంద్రా బై కుర్రోడు బాధపడుతుండగా ఓట్లేద్దాం ఏం పోతుంది అన్నట్టుగా ఇలా అనుకునే వాళ్ళే తప్ప వాడు దొంగ నాటకాలు వేస్తున్నాడో దొంగ ఏడుపులు ఏడుస్తుండో అని అనుకొని ఓట్లు లేకుండా మానేసే వాళ్ళు చాలా అరుదు. ఆ అరుదు కాబట్టే ఇలాంటి వాళ్ళు చాలా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ విషయానికి వస్తే వైల్డ్ కార్డ్స్కి ఏముంటుంది, హౌస్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉండదు, బయట ఏం జరుగుతుంది ఎట్లుందో తెలియదు. కాబట్టి మణికంఠ మీద ఆ రేంజ్లో విరుచుకుపడుతుంది. మరి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ఏది ఎలా వెళ్తుందో, మణికంఠ ఓటింగ్ రేంజ్ ఎలా ఉందో అని వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ అని ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఎలా ఉండాలి, ఇప్పుడు మణికంఠకి ఈ రేంజ్లో వర్కౌట్ అవుతుంది. ఓటింగ్ కానీ ఇంత పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఆయన ఒక్కసారి కన్నీటి బొట్టు పెట్టుకుంటే అక్కడ ఆ కన్నీటి బొట్టు ఓట్లలాగా రాలే టప మన ఓట్లు రాలుతానే ఉన్నాయి అని వాళ్ళు గ్రహించి ఇప్పుడు మణికంఠ మీదకి వెళ్ళడం అనేది మానేయాలి. మణికంఠ మీద అటాకులు మానేయాలి. అటాకులు అనేది కంప్లీట్గా ఏమాత్రం తెలివి ఉన్నా కూడా మణికంఠని అటాకులు చేయకూడదు. అసలు కంప్లీట్గా సైలెంట్ అయిపోవాలి అంతే మణికంఠ విషయం. అలాగని మణికంఠతో ఫ్రెండ్షిప్ చేసినా కూడా కష్టమే. బయట చూసి వచ్చింది కాబట్టి కావాలని ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తుండ్రా, అబ్బా మరో నబీల్ అయిపోతామని నబీల్ ఎలాగైతే కావాలని ఫ్రెండ్షిప్ చేస్తుండో ఇప్పుడు నబీల్ లాగా వీళ్ళందరూ నటిద్దామని చూస్తున్నారా అన్నట్టుగా ఆటోమేటిక్గా వచ్చేస్తాను. బయట ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి కావాలని చూడరా, మణికంఠతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎలా నాటకాలు ఆడుతున్నారో చూడరా అంటూ నార్మల్గా ఎవరైనా అనేసే మాట ఇది. కాబట్టి అటు ఫ్రెండ్షిప్ మణికంఠతో చేసినా కష్టమే వైల్డ్ కార్డ్స్కి, అండ్ ఇటు అపోజ్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ నెగిటివ్ అవుతారు. మణికంఠ ఇంకా పాపులర్ అవుతూ ఓటింగ్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో ఎలా ఉన్నా కష్టమే. మరి ఎలా డీల్ చేయాలి, ఎలా చావాలి? ఇప్పుడు లాస్ట్ సీజన్లో మీరు చూసుకుంటే అర్జున్ వైల్డ్ కార్డ్లో 2.0 కంటెస్టెంట్గా వచ్చినప్పుడు అర్జున్ యాక్చువల్లీ అమర్దీప్కి చాలా మంచి ఫ్రెండ్, బయట కూడా చాలా మంచి బాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు ఏమనుకుంటాము, ఆబ్వియస్లీ అర్జున్ వచ్చినప్పుడు అమర్దీప్ దగ్గరికి ఉంటాడేమో, ఆయనతోనే ఫ్రెండ్లీగా ఉంటాడేమో, మంచిగా కలిసిమెలిసి ఉంటారేమో అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అప్పటికి అర్జున్కి అమర్దీప్ని బయట ఎలా చూస్తున్నారో, అమర్దీప్కి ఉన్న ఇమేజ్ ఏంటి హౌస్లో బయట ఆడియన్స్లో అనేది కంప్లీట్గా తెలుసు. కాబట్టి అమర్దీప్కి తను దూరంగానే ఉన్నాడు. దూరంగా ఉండి కంప్లీట్గా అవాయిడ్ చేసినట్టుగా కూడా లేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు అన్నమాట. తను వచ్చిన ఫస్ట్ డే రోజు జరిగిన నామినేషన్స్లోనే అమర్దీప్ని నామినేట్ చేస్తూ ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పటికీ గుర్తుంటుంది. అమేజింగ్ ఎక్స్ప్లెనేషన్ అనిపించింది.
అర్జున్ వర్త్ ఎంత ఉంది, తనకున్న అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ఎంత అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి, ఏదైనా మాట మాట్లాడితే ఎంత స్పష్టంగా ఎవరికైనా సరే క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగే ఆ సత్తా ఉంది అన్నట్టుగా ఇలా ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా అర్జున్ ఆ రోజు అమర్దీప్ని నామినేట్ చేస్తూ చెప్పిన ఆ ఎక్స్ప్లెనేషన్, మాట్లాడిన ఆ మాటలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి అంతే ఆ రేంజ్లో. అతను నిజంగా ఆ టైటిల్ విన్ అయి ఉంటే మాత్రం ఆయన చెప్పిన నామినేషన్ పాయింట్స్, చెప్పిన విధానం అనేది నాకు తెలిసి ఎప్పటికీ అలా ఆడియన్స్ మైండ్స్లో బిగ్ బాస్ చరిత్ర త్రూ అవుట్లో కూడా ఉండిపోయే లెవెల్ ఎక్స్ప్లెనేషన్ అది. నాకు అది బాగా నచ్చింది. సో అంత బాగా నచ్చినప్పుడు ఫ్రెండ్ అని చూడకుండా కూడా తను నామినేట్ చేశాడు. బయట ఏం జరుగుతుందో దాన్ని తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఆయన ప్రతి పాయింట్ అనలైజ్ చేశాడు. ఆడియన్స్ మైండ్స్లో అమర్దీప్ గురించి అప్పటి వరకు ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా తను అదే అమర్దీప్ వైపు క్యారీ చేసి తన ముందు ఉంచాడు. ఒరే నాయన, నీ బతికిది, నువ్వు ఇది, నీ గురించి అనుకుంది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అన్నట్టుగా ఇట్లా ఆయన వర్డ్స్లో చాలా నీట్గా అబ్జర్వ్ చేశాడనమాట. ఎప్పుడైనా మాస్టర్ ఒకటి గుర్తుపెట్టుకుని, ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఫ్రెండ్ని ఎప్పుడు ఏం చేసినా సపోర్ట్ చేసేవాడు ఫ్రెండ్ కాదు. తప్పు చేస్తే లెంపకాయ కొట్టి తప్పు చేస్తారు అని చెప్పేవాడే ఫ్రెండ్. నా దృష్టిలో అర్జున్ అలాంటి ఒక మంచి ఫ్రెండ్ కాబట్టి అమర్దీప్కి ఆ రోజు తను నామినేట్ చేసినా కూడా అమర్దీప్ని కాపాడే విధంగా చేసిన నామినేషన్ తప్ప, అమర్దీప్ని అలర్ట్ చేయాలని చేసిన నామినేషన్ తప్ప, తను నిజంగా బయటికి వెళ్ళిపోవాలి, తన కెరియర్ సమస్తం భూస్థాపితం అయిపోవాలి అనే ఇంటెన్షన్ అర్జున్కి అసలు లేదు. ఈజ్ ఎ వెరీ జెంటిల్ మ్యాన్. సో ఆ రకంగా తను చేసిన నామినేషన్ ఆ రోజు చాలా ఉపయోగపడింది. ఆ విధంగానే అర్జున్ చాలా బ్యాలెన్స్డ్ గై అన్నట్టుగానే త్రూ అవుట్లో తన ఇమేజ్ అనేది కొనసాగింది. మధ్యలో చాలా ఆపర్చునిటీస్ తను వదులుకొని ఆ రోజు చేసిన నామినేషన్ పరంగా తను చూపించిన మెచ్యూరిటీ, తర్వాత ఇంకెక్కడ చాలా విషయాలు కూడా సైలెంట్గా ఉండడం, వాళ్ళ వైఫ్ క్యారీ చేసినప్పుడు కూడా శ్రీమంతం ఏదైతే చేసినప్పుడు అంత మంచి ఎపిసోడ్ని కూడా తను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవడం, ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ అర్జున్ అసలు ఆ సీజన్లో యూజ్ చేసుకోలేకపోయాడు. కాబట్టి తను ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఆ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రమే ఆడియన్స్ మైండ్స్లో గుర్తుండిపోయింది. తర్వాత ఇంకే ఇంపాక్ట్ తను పెద్దగా చూపించలేకపోయాడు. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో తను కంప్లీట్గా తెలుసు కాబట్టి ఎటు ఉండాలి, ఏం చేయాలి, ఎటుంటే ఆడియన్స్ ఏమనుకుంటారో కంప్లీట్గా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే దీంట్లోనే ఉండిపోయాడు అనమాట త్రూ అవుట్ సీజన్. కాబట్టి ఫినాలే వరకు వెళ్ళగలిగినా కూడా అది పెద్దగా ఇంపాక్ట్ చూపించే ఫినాలే కంటెస్టెంట్ అయితే కాదని మనం చెప్పాలన్నమాట. అండ్ ఇంకో సైడ్ ఇప్పుడు వస్తున్న వైల్డ్ కార్డ్స్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు వస్తున్న వైల్డ్ కార్డ్స్కి మణికంఠకి ఎలా ఓటింగ్ జరుగుతుంది ఏంటని త్రూ అవుట్ క్రిస్టల్ క్లారిటీ ఉంది. కాబట్టి మణికంఠ గురించి వాళ్ళు మణికంఠ మీదకి యుద్ధం చేయకుండా, మిగతా వాళ్ళగా యుద్ధం చేయకుండా జాగ్రత్తగా ఉన్నారనుకోండి, మణికంఠ ఇప్పుడు నువ్వు అంటే జాగ్రత్తగా ఉండడం అంటే మళ్ళీ మణికంఠతో ఫ్రెండ్షిప్ చేయడం, రాసుకుని పూసుకుని తిరగడం కూడా కాదు. ఎందుకంటే రాసుకుని పూసుకుని తిరిగితే ఏమవుతుంది, మిగతా కంటెస్టెంట్స్కి, సీత లాంటి వాళ్ళకి, ప్రేరణ లాంటి వాళ్ళకి అర్థమవుతుంది, అచ్చా వీళ్ళందరూ మణికంఠతో క్లోజ్ ఉన్నారంటే బయట మణికంఠకి బాగా ఫాలోయింగ్ ఉందన్నమాట, మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి రై అన్నట్టుగా అలా చేసే అవకాశం అయితే ఉంటుంది. అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. వచ్చే 8 మందిలో అలా కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉంటారు. మణికంఠని కావాలని దగ్గర తీయాలని, అలా దగ్గర తీస్తే వాళ్ళకి మంచి పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అనే ఉద్దేశంతో అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేస్తే ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ హింట్ వెళ్ళిపోతుంది, మణికంఠకి అంత క్రేజ్ ఉంది కాబట్టి వీళ్ళందరూ మణికంఠ వెంట పడుతున్నారు అనే హింట్ అయితే వెళ్ళిపోతుంది. అలా కాకుండా అపోజ్ అనేది ఖచ్చితంగా ఎవరు చేయకూడదు. చేస్తే మటుకు వాళ్ళంత ఫూలిష్ పీపుల్ అయితే ఇంకెవరు ఉండరు అన్నమాట. మణికంఠని అపోజ్ చేయకూడదు. చాలా బ్యాలెన్స్డ్గా అర్జున్ లాగా ఎలాగైతే లాస్ట్ సీజన్లో అర్జున్ అమర్దీప్ని నామినేట్ చేస్తూ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడో అలా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. మణికంఠ నువ్వు చెప్పే పాయింట్స్ ఓకే వ్యాలిడ్గా ఉన్నాయి, బట్ నువ్వేంటంటే బేసిక్గా నువ్వంత చెడ్డోడివి కాదు, అండ్ నువ్వంత స్ట్రాటజీతో చేస్తున్నావు అని కూడా నేను అనట్లేదు. బట్ బేసిక్గా నీకు ఆ చైల్డిష్ నేచర్ అనేది ఇంకా పోలేదు. అందరూ నీ వైపే ఉండాలి, నీ వైపే చూడాలంటే చిన్నపిల్లలు మామూలుగా అనుకోవడం చాలా సహజం. సో నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో, బట్ బేసిక్గా నువ్వు చాలా మంచోడివని మాకు బయట నుంచి చూసేటప్పుడు అయితే మాకు అలాగే అనిపించింది. సో మిగతా వాళ్ళు అనుకున్నట్టుగా నువ్వేదో స్ట్రాటజీతో ఆడుతున్నావని నేను చెప్పను, బట్ నీకు తెలియక చేస్తున్నావు. ఇంకా చిన్నపిల్లోడి మనస్తత్వం ఉండడం వల్ల నువ్వు అలా ఉన్నావు కాబట్టి నువ్వు మంచోడివే బేసిక్గా అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ వేలో కర్ర విరక్కుండా పాము జావకుండా మాట్లాడేటట్టుగా ఉంటే అర్జున్ లాగా అమర్దీప్ని నామినేట్ చేసినప్పుడు అలాగైతే మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి వర్కౌట్ అవుతుంది. అలా మాట్లాడగలిగే టాలెంట్ వచ్చే వాళ్ళలో ఎవరికి ఉంది, ఎట్లా మాట్లాడతారు అంటే నా దృష్టిలో ఉన్న 8 మెంబర్స్లో అంత సత్తా ఎవరికి ఉందంటే హరితేజ గారు కొంచెం బ్యాలెన్సింగ్గా మాట్లాడగలరు అని నాకు అనిపించింది అనమాట. అండ్ మిగతా వాళ్ళు గంగవ్వ ఐ డోంట్ థింక్ సో, మెహబూబ్ నో,
అండ్ మిగతా ఎవరు తీసుకున్నా కూడా ఆ, ముక్కు అవినాష్ నో, అండ్ గౌతమ్ అసలే లేదు, టేస్టీ తేజ అస్సలు అమ్మో ఫుల్ కన్నింగు. ఇలా ఎవరిని చూసుకున్నా కూడా అలా అయితే అనిపించదు. నాకు తెలిసి ఇప్పుడు ఈ టేస్టీ తేజ లాంటి వాళ్ళు మణికంఠ వెనకాల ఫ్రెండ్ లాగా తిరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్గా ఉంటే తనకి ఓటింగ్ పరంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే టేస్ట్ తేజ లాంటి వాళ్ళు ఆలోచించే విధానమే ఇది. తను లాస్ట్ సీజన్లో వచ్చినప్పుడు కూడా ఎవరికైతే తక్కువ ఓటింగ్ ఉంటుంది, ఎవరైతే డేంజర్ జోన్లో వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని నామినేట్ చేసేవాళ్ళు. అసలు రీజన్ ఉన్నా లేకపోయినా రీజన్ వెతుక్కొని చిన్న చిన్న కారణాలు వెతుక్కొని మరీ నామినేట్ చేసేవాడు. ఆయన వేసిన ప్రతి బాణం, చీకట్లో వేసిన ప్రతి బాణం తగిలి ఆయన చేసిన నామినేషన్లో ఏ కంటెస్టెంట్ ఉంటుందో ఆ కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోయేవాడు. సో అలా వెళ్ళిపోవడం వల్ల ప్రతిసారి ఆ స్ట్రాటజీ ఆయనకు వర్కౌట్ అయింది. సో ఈసారి స్ట్రాటజీ ఏం చేస్తాడు మణికంఠ విషయంలో అంటే ఆయనకు ఫ్రెండ్గా ఉంటూ ఆయన దగ్గరే సపోర్ట్ చేస్తాడు. మిగతా ఇంకెవరు మణికంఠకి సపోర్ట్ చేయకూడదని కోరుకుంటారు. ఎందుకంటే ఆ ఐడెంటిటీ తనకు మాత్రమే దక్కాలనే ఉద్దేశంతో ఇలాంటి స్ట్రాటజీలు చాలా ప్లే చేస్తారు ఈ సీజన్లో. మణికంఠ మూలాన నాకు తెలిసి వైల్డ్ కార్డ్స్ వచ్చేసాక మణికంఠ వల్లే ఓవరాల్ ఇది డ్రామాటిక్గా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. తనకి సపోర్ట్ చేస్తే ఒకలా, అపోజ్ చేస్తే ఒకలా, న్యూట్రల్గా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఇలా 1,00,000 థియరీస్ అయితే బయటికి వచ్చేస్తాయి అని నాకు ఎందుకు అనిపిస్తుంది. అండ్ ఎమోషనల్ యాంగిల్ పరంగా చూసుకుంటే నాకు తెలిసి గంగవ్వ గారు కూడా వస్తున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఆబ్వియస్లీ ఎవరి ఎమోషన్ బాగా వర్కౌట్ అయితే సింపతి పరంగా అటు గంగవ్వ మణికంఠ ఇద్దరిని పక్కన పెడితే ఆడియన్స్ ఎవరి ఎమోషన్ని సీరియస్గా తీసుకుంటారంటే డౌట్ లేకుండా ఏజ్ పరంగా చాలా పెద్ద ఆవిడ కాబట్టి గంగవ్వదే ఎక్కువ మంది సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి ఒకే సీజన్లో ఇద్దరు ఎమోషన్స్ని, ఇద్దరు సింపతీస్ని వర్కౌట్ అవుతుంది. ఎవరో ఒకరికే వర్కౌట్ అవుతుంది, ఎవరో ఒకరికే ఆ అంగుళీకము దొరుకుతుంది అనమాట. సో సింపతి అనే అంగుళీకము గంగవ్వ వచ్చేస్తే ఖచ్చితంగా ఆవిడే ఎగరేసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఉన్న ఒక్క అంగుళీకం గంగ ఎగరేసిపోతే మణికంఠ పరిస్థితి ఏంటి, ఆయన ఎలా మేనేజ్ చేయగలడు, సింపతి కాకుండా ఆయన ఇంకే రకంగా ముందుకెళ్ళగలడు అనేది మనం చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఈ ఓవరాల్ ఆస్పెక్ట్. అండ్ మీకేమనిపిస్తుంది, గంగవ్వని డామినేట్ చేసి మణికంఠ ముందుకెళ్ళగలడా? అండ్ మణికంఠ విషయంలో వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఎవరెవరి గేమ్ ఎలా మారుతుంది, ఎవరెవరు సపోర్ట్ చేస్తే ఎలా అవుతుంది, అపోజ్ చేస్తే ఎలా అవుతుంది, మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు ఎక్కువగా కొడుతుంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి మాస్టర్. మీరు ఎన్ని లైకులు కొడితే నాకు అంత అడ్వాంటేజ్. దయచేసి ప్లీజ్ డూ లైక్. బాయ్.